హాయ్ అండి. కెనడాలో నాకు రీసెంట్‌గా నేను అబ్జర్వ్ చేసిన విషయం ఒకటి మీతో షేర్ చేసుకుందామని వచ్చాను. సో, నా చేతిలో ఇది చూసారు కదా! సో, ఫ్రోజన్ ప్యాక్డ్ వెజిటబుల్స్. సో, ఇదేంటంటే రీసెంట్‌గా ఏ సూపర్ మార్కెట్‌కెళ్ళినా సరే ఫ్రోజన్ ఫుడ్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయండి. సో, ఏంటిది ఫ్రోజన్ వెజిటబుల్స్ తినచ్చా? తినకూడదా? అని కొంచెం డౌట్ వచ్చింది నాకు. సో, నేను కొంచెం రీసెర్చ్ చేశాను దాని గురించి. నాకు తెలిసిన న్యూస్ ఏంటంటే రీసెంట్‌గా ఎన్ఐహెచ్ వాళ్ళు ఒక న్యూస్‌ని పబ్లిష్ చేశారు. అదేంటంటే ఫ్రెష్ వెజిటబుల్స్‌లో ఏ న్యూట్రిషన్స్ అయితే ఉంటాయో అలాగే ఫ్రోజన్ ఫుడ్స్‌లో కూడా సేమ్ న్యూట్రిషన్స్ ఉంటాయండి. ఇంకొకటి కూడా నేను సెర్చ్ చేశానండి. అయితే కెనడియన్ ఫుడ్ గైడ్ అని మనకొక వెబ్‌సైట్ ఉంటదనమాట. సో, వాళ్ళు కూడా ఒక న్యూస్‌ని పబ్లిష్ చేశారు. అదేంటంటే ఫ్రోజన్ ఫుడ్స్ వల్ల న్యూట్రిషన్స్ ఏమీ తగ్గిపోవు. సో, ఏదైతే ఫ్రెష్ వెజిటబుల్స్‌లో ఉంటాయో సేమ్ ఉంటాయి. ప్లస్ ఇంకా కొన్ని బెనిఫిట్స్ అయితే మనకుంటాయి. అదేంటంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇద్దరు వర్కింగ్ అయితే హస్బెండ్ అండ్ వైఫ్. సో, కొంచెం టైం రెడ్యూస్ అవుతుంది. మన ఫుడ్ వేస్ట్ అనేది తక్కువ అవుతుంది. మన కటింగ్‌లో అట్లా అంతా ఫుడ్ వేస్ట్ కొంచెం పోతుంది కదండి. సో, అదంతా రెడ్యూస్ అవుతుంది అనమాట. సో, నేను దానికి రీసెర్చ్ చేసిన తర్వాత నాకు కొంచెం పాజిటివ్ ఒపీనియన్ వచ్చింది. అందుకే నేను ఇది ట్రై చేద్దామని ఇది తెచ్చుకున్నాను. సో, ఇది ఎలా ఉందో మీకు ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. చూస్తుంటే ఫ్రెష్గా అయితే ఉంది ఫ్రెండ్స్. ఓకే, ఇది నాకు $3.5 పడింది. సో, చూస్తుంటే అయితే ఫ్రెష్గానే అనిపించింది. 300 గ్రామ్స్ ఉంది. నార్మల్గా ఫ్రెష్ వెజిటేబుల్స్ వచ్చేసి కట్ చేయండి నార్మల్గా అమ్మేవి పర్ లోబ్ వచ్చేసి $8 అలా ఉన్నాయి. వాటితో కంపేర్ చేస్తే ఇది అయితే నాకు కొంచెం బెటరే అనిపించింది. సో, పర్లేదు అనిపించింది. ప్లస్ అన్ని రకాల వెజిటేబుల్స్ ఉన్నాయి, నాట్ ఓన్లీ బెండకాయలు.